ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి డే 12 ఆఫ్ ఫెయిత్ సిరీస్. ఈరోజు వీడియోలో మనం పేతురు గురించి తెలుసుకుందాం. మొదటిగా ఆ పేతురు షీమోన్లా అందరు అతన్ని పిలిచేవారు. అతని మొదటి పేరు షీమోను. మరి దేవుడు ఎవ్వరు అతన్ని గమనించినప్పుడు గుర్తించినప్పుడు దేవుడు అతనిలో ఉన్న సామర్థ్యాన్ని కలిగించి అతనికి చదువు లేకున్నా ఒక నార్మల్ ఫిషర్మ్యాన్ అన్న పేతుర్ని ఎంచుకోవడం జరిగింది. మరి ఇదే సమయంలో పేతురు దేవునితో పాటు నీటి మీద నడిచిన ఘటన మనం చూసుకోవచ్చు. ఎప్పుడైతే అతను విశ్వాసంతో నడిచాడో, అతను దేవునితో పాటు నడిచాడో, అతనికి డౌట్ వచ్చినప్పుడు అతను మునిగిపోవడం స్టార్ట్ అయింది. అదే టైంలో దేవుని పిలిచినప్పుడు దేవుడు అతన్ని చేయి విడవకుండా అతనికి చేయి ఇచ్చి హెల్ప్ చేయడం జరిగింది. మరి ఇదే సమయంలో పేతురు దేవునితో పాటు నీటి మీద నడిచిన పేతురు మరి ఒక సమయంలో దేవుణ్ణి నిరాకరించిన ఘటన మనం చూసుకోవచ్చు. మరి అతను 3 సార్లు దేవుడిని ఎరగనని చెప్పి నిరాకరించాడు. మరి ఎప్పుడైతే ఆ నిరాకరించిన పేతురు పునరుద్ధానమైన తర్వాత యేసు పేతుర్ని మళ్ళీ పిలిచినప్పుడు మరి దేవుడు పేతుర్ని నిరాకరించకుండా మళ్ళీ అతన్ని నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగినప్పుడు అదే పేతురు పెంతెకోస్తు దినమున వేలాది మందికి బోధించడం మనం చూసుకోవచ్చు. మరి ఎప్పుడైతే పేతురు యేసు నాకు తెలియదన్న పేతురు మరి అదే పేతురు ఒక లీడర్ లాగా దేవుని గురించి ప్రసంగించిన ఘటన మనం చూసుకోవచ్చు. మరి ఇదే విధంగా యూత్ మనం ఏం తెలుసుకోవాలంటే ఎప్పుడైతే మనం చేయి విడవబడ్డామో లేకపోతే ఎప్పుడైతే మనం యేసుని వదిలేస్తామో ఒక టైం వస్తుంది యేసుని మనం నిరాకరించడం స్టార్ట్ చేస్తాం. ఒకవేళ అనుకుంటాం అది కానప్పుడు దేవుడు ఇంతేలే దేవునితో పాటు ఏం కాదులే అని దేవుణ్ణి నిరాకరిస్తాం. ఆ టైంలో దేవుడు మనల్ని వదలకుండా మనల్ని మర్చిపోకుండా మనల్ని మళ్ళీ పిలుస్తాడు. ఆ కాలింగ్ని ఇగ్నోర్ చేయకుండా మనం దేవుని వద్దకు వెళ్ళి మరి పేతురు ఎలాగైతే యేసుని నేను అంగీకరించను, యేసు ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు అతను పక్కకెళ్ళి ఏడ్చాడో, మరి ఎప్పుడైతే పశ్చాత్తాపం పొందాడో దేవుడు అతన్ని క్షమించి మళ్ళీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం జీవితంలో కూడా పశ్చాత్తాపం కలిగి యేసుని వెంబడించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఇప్పటివరకు వీడియో చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.